హాయ్ ఫ్రెండ్స్, చదివిన విషయం గుర్తించడం లేదా? నేర్చుకున్న విషయాన్ని త్వరగా మర్చిపోతున్నారా? జ్ఞాపక శక్తి అనేది కేవలము కొందరి వరం కాదు. అది మనం అలవాటు చేసుకుంటే ఒక అద్భుతమైన విద్య. ఈరోజు మీ మేధస్సును, మీ జ్ఞాపక శక్తిని రెట్టింపు చేసుకునే 5 శక్తివంతమైన మార్గాలను తెలుసుకుందామా? నంబర్ 1, శ్రద్ధగా వినడం. యాక్టివ్ లిజనింగ్. శ్రద్ధగా వినడం అంటే ఏంటి? చాలామంది వింటారు కానీ గ్రహించరు. వినడం అందరూ చేస్తారు కానీ గ్రహించాలది. ఎవరో ఏదో చెప్తున్నారని కాకుండా ఎదుటి వ్యక్తి చెప్పే ప్రతి మాటను అర్థం చేసుకుంటూ వినండి. మీరు ఎంత ఏకాగ్రతతో వింటే ఆ విషయము మీ మెదడులో అంత బలంగా ముద్రించబడుతుంది. రెండో పాయింట్కి వస్తామండి. ముఖ్య అంశాలను రాసుకోండి. మన మెదడు వందల విషయాలను ఆలోచిస్తుంది. మీరు రాస్తున్నప్పుడు మీ కళ్ళను, మీ చేతులను మరియు మెదడును సమన్వయంతో పనిచేస్తాయి. ఈ 3 కూడా. దీనివల్ల ఆ విషయం మీకు ఎక్కువ కాలము గుర్తుండిపోతుంది. 3వ విషయం, దృశ్య రూపంలో ఊహించుకోండి. దృశ్యం అంటే ఏమి? పిక్చరే. పిక్చర్ లాగా ఊహించుకోవాలి. ఎలాగా? విజువలైజేషన్ అంటారు దాన్ని. అక్షరాల కంటే, మన అక్షరాలు ఉన్నాయి కదా, రాస్తామా టెస్ట్, దానికంటే చిత్రాలంటే సినిమా చిత్రాలు లాంటివి, దాన్ని ఎక్కువగా మనము గుర్తుంచుకుంటాం. అది అందరికీ తెలుసు. మరి మీరు నేర్చుకునే విషయాన్ని బొమ్మగానైనా ఒక సినిమా సీన్ లాగానో మీ కళ్ళ ముందు ఊహించుకోండి. మీ మెదడులో ఒక మెంటల్ మూవీని క్రియేట్ చేసుకోండి. అప్పుడు ఆ విషయం మీ మనసు నుంచి అస్సలు చెరిగిపోదు. ఎంత అద్భుతం చూసారా? 4వ పాయింట్, పునశ్చరణ, రివిజన్. రివిజన్ ఎలాగా? ఏదైనా విషయాన్ని మనం విన్నప్పుడు అది మన తాత్కాలిక మెదడులో ఉంటుంది. అది శాశ్వతంగా గుర్తుండిపోవాలి అంటే 24 గంటల లోపల ఒక్కసారైనా మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. తిరిగేసిన పుస్తకమే తిరిగిలేని జ్ఞానాన్ని ఇస్తుంది అంటారు. కాబట్టి క్రమం తప్పకుండా రివిజన్ అనేది చేయండి. అది మర్చిపోతే రివిజన్ చేయడం. 5వ పాయింట్, మనం ఎలాగా అంతా కూడా ఒకసారి చూసుకున్నాము, క్లియర్గా చెప్తున్నాము, దాన్ని ఇతరులకు చెప్పండి. ఎందుకంటే మన జ్ఞాపకం బాగా ఉండాలి కాబట్టి ఇతరులకు చెప్పండి. టీచింగ్ అదర్స్. ఒక అత్యున్నత ముఖ్యమైనదండి ఇది. ఇతరులకు చెప్పడము, మీకు తెలిసిన విషయాన్ని మరొకరికి అర్థమయ్యేలా వివరించడం అనమాట. ఊరికే చెప్పడం అంటే ఉపయోగం లేదు. అర్థమయ్యేలా మనం క్లియర్గా చెప్పాలా. మీరు ఎదుటి వారికి పాఠం చెప్తున్నప్పుడు ఆ విషయంపై మీకున్న పట్టు పెరుగుతుంది. ఎంత అదృష్టం చూడు. బోధించడం అంటే ఒక విషయాన్ని 2 సార్లు నేర్చుకోవడంతో సమానము. బోధించడం అంటే మీరు బోధిస్తున్నారు, 2 సార్లు నేర్చుకున్నట్ల లెక్క. కాబట్టి మిత్రులారా, ఇది చాలా 5 పాయింట్లు చాలా వెరీ ఇంపార్టెంట్. ఈ సూత్రాలను దైనందిక జీవితంలో ఒక భాగంగా చేసుకోండి. అద్భుతమైన జ్ఞాపక శక్తి మీ సొంతం అవుతుంది. ఇలాంటివి ఎన్నో విషయాలను మనం మళ్ళా చూడాలంటే మన ఛానల్ ద గ్రేట్ వాయిస్ ఓవర్స్ ఆఫ్ తాతయ్య ఛానల్ని చూస్తూనే ఉండండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్.